మన ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటి అంటే మనకి వారసత్వంగా భూములు అనేవి వస్తాయి కదా, వాటిని చాలామంది రిజిస్టర్ అయితే చేసుకోవడం లేదు. అలా చేసుకోకపోవడం వల్ల వివాదాలు, తగాదాలు గట్టా వస్తూ ఉన్నాయి. సో వాటిని తగ్గించడానికి అనేసి మన ఏపీ గవర్నమెంట్ అయితే ఓన్లీ 100 రూపీస్కే ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ని చేస్తూ ఉందండి. సో ఆ ప్రాసెస్ తాలూకా అర్హతలు ఏంటి, ఏమేమి ఉండాలి, వాటికి డాక్యుమెంట్స్, అది ఎక్కడ అప్లై చేయాలి, నెక్స్ట్ ఎవరు మనకి రిజిస్టర్ చేస్తారు, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే పథకం పేరుకి వచ్చేసరికి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అండి. అంటే మనకు పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన భూమి అన్నమాట. భూమి అంటే ఓన్లీ భూమి అనే కాదండి, ఏవైనా హౌసెస్ కూడా వస్తూ ఉంటాయి కదా, అటువంటివి కూడా మనం రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే అవి ఏంటి అంటే వారసత్వంగా రావాలి. ఈ పథకం తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వారసులకు భూములు అనేవి చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల చాలా తగాదాలు గట్రా వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఒకరి ప్లేస్ని ఇంకొకరు ఆక్యుపై చేసేస్తూ ఉంటారు. సో వాటన్నిటినీ కూడా తగ్గించడం కోసం మన ఏపీ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని అయితే తీసుకొని వస్తుందండి. ఇదేంటి అంటే పేరెంట్స్ చనిపోతే పిల్లలకి వస్తుంది కదా, సో వారసులకి ఈ చట్టబద్ధంగా రిజిస్టర్ చేస్తారండి. అంటే సో మన పేరు మీద పాస్బుక్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల, అలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోవడం వల్ల భూ వివాదాలు, రికార్డ్ లోపాలు అనేవి వస్తున్నాయండి. అంటే ఆ రికార్డ్స్లోన ఎవరి పేరు మీద ఆ భూమి ఉంది అనేది కరెక్ట్గా మెన్షన్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇబ్బంది అనేది వస్తుందండి. సో వాటిని అరికట్టడానికే ఈ పథకం అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఎక్కడ చేస్తారు అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తారండి. జనరల్గా ఏంటి అంటే మనం రిజిస్ట్రేషన్ అనేసరికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలేమో అనుకుంటాము, కానీ అలా అయితే కాదు. ఈ భూములు మాత్రం మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే చేస్తారు. ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే మెయిన్లీ కేవలం వారసత్వ భూములకు మాత్రమే వర్తిస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఫర్దర్ కొత్తగా ఏవైనా భూములు కొనుక్కున్నాము, సో అది కూడా మనం రిజిస్టర్ చేసుకుంటాము అంటే అవ్వదు. ఓన్లీ మన పేరెంట్స్ దగ్గర నుండి మనకి వచ్చే భూములకి, అంటే మన తాత ముత్తాతల దగ్గర నుండి కూడా వస్తాయి కదా, సో అటువంటి వాటికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. ఇంకా ఏంటి అంటే ఇది మెయిన్గా ఎంతవరకు అంటే దాని వాల్యూ అనేది ఎంతవరకు ఈ 100 రూపీస్ వర్తిస్తుంది అంటే మనకి వచ్చే సంక్రమించే ఆస్తి తాలూకా వాల్యూ అనేది 10 లక్షల లోపు ఉంటే మాత్రమే ఈ 100 రూపీస్ అనేది మనకి అవుతుందండి. అంటే 100 రూపీస్తో మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అదే ఐదర్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవ్వచ్చు, నార్మల్ ల్యాండ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఏదైనా బిల్డింగ్ అయినా అవ్వచ్చు. కాకపోతే దాని యొక్క వాల్యూ అనేది ఓన్లీ 10 lakhs లోపల మాత్రమే ఉండాలండి. ఇన్ కేస్ 10 lakhs దాటి ఉంది అని అంటే మాత్రం మనకి 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ఉంటుంది. దీని యొక్క వాల్యూని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే డిసైడ్ చేస్తారండి, దాని మార్కెట్ వాల్యూ అనేది ఎంత ఉంది అనేసి. ఇలా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోన మార్కెట్ విలువ నిర్ణయించిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. రిజిస్ట్రేషన్ తర్వాత మనకి వచ్చే లాభం ఏంటి అంటే మన పేరు మీద ఈ పాస్బుక్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే మన పూర్వీకుల దగ్గర నుండి, అంటే మన పేరెంట్స్ దగ్గర నుండి కూడా మనకి వస్తున్నట్టుగా ఆస్తి అనేది సంక్రమిస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. దీనికి అవసరమైన పత్రాలు ఏంటి అంటే మన పేరెంట్స్ దగ్గర నుండి మనకు వస్తుంది కాబట్టి, సో పేరెంట్స్ చనిపోయారు అన్నదానికి డెత్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే వాళ్ళకి మనమే వారసులం అనేసి ప్రూవ్ చేసే సర్టిఫికేటు. ఇదేంటి అంటే విఆర్ఓ గారు అయితే ఇస్తారు.
నెక్స్ట్ ఏంటి అంటే వారసులందరూ కూడా ఒకే మాట మీద ఉండాలండి. అంటే వాళ్ళ మధ్యన కూడా తగాదాలు గట్టా ఉండకూడదు. సో మేమందరం కలిపి మా పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటున్నాము అని ఒకే మాట మీద వాళ్ళందరూ కూడా కలిపి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఈ పథకాన్ని మెయిన్గా తేవడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఇదే ఓన్లీ ఈ వీటి తగాదాలే 55,000 అనేవి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయండి. సో వాటిని అరికట్టడం కోసం మెయిన్గా ఈ ప్రాసెస్ని అయితే తీసుకొని వచ్చింది మన ఏపీ గవర్నమెంటు. ఇది ఎక్కడ చేస్తారు అంటే మెయిన్లీ డిజిటల్ అసిస్టెంట్ గారైతే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తారండి. ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ సచివాలయాల్లో మాత్రమే జరుగుతుందండి. రిజిస్టర్ ఆఫీస్లో అయితే కాదు. ఓన్లీ అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటామో అవి మాత్రమే రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతాయి. ఇవి మాత్రం ఓన్లీ సచివాలయాల్లో మాత్రమే జరుగుతాయండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ.